ఆగండి ఆగండి, నో స్కిప్, ఫుల్ వాచ్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి మటుకు చూడండి. కుక్కర్ సిరీస్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొంగల్ కుక్కర్ లో ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. కుక్కర్ లో వండాలి అని ఎందుకు అనుకుంటున్నానంటే, కుక్కర్ లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. బయట అయితే మనం బియ్యం కింద అడుగంటూ పోతుంది, క్షణ క్షణం కలుపుతా ఉండాలి. సో వంట రాని వాళ్ళు, ఇప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు, బిగినర్స్ కోసం ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను. సో పాలు పొంగినాక బియ్యం వేసేసుకోండి. కుక్కర్ గురించి మాట్లాడుకుంటే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. ఒక్కసారి ఈ అన్నం ఒక్క ఉడుకు వచ్చినాక దీన్ని తీసుకెళ్లి కుక్కర్ లో పెట్టేసేయండి. సో కుక్కర్ లో వంట ఎలా చేయాలి, టేస్టీగా ఎలా చేయాలి, రోజుకి ఒక వంట మీకు కుక్కర్ లో ఎలా చేయాలో చూపిస్తాను. సో బిగినర్స్ కి అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఇంకా కొన్ని కొన్ని చిట్కాలు కూడా చెప్తాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, టైం లేని వాళ్ళు అరగంటలో అయిపోతుందండి కుక్కర్ లో అయితే. సో నేను కుక్కర్ పెట్టేసి అన్నం వండినట్టు యాజ్ యూజువల్ గా 3 విజిల్స్, 1 విజిల్ సిమ్ లో రానిచ్చాను. ఈ లోపల బెల్లం తురిమేసుకొని, యాలుక్కాయ దంచేసుకొని, పెద్ద పాన్ పెట్టేసుకొని చూడండి. ఆ పక్క ఈ పక్క జీడిపప్పులు, కొబ్బరి రెండు కొంచెం వేరుగా టైమింగ్ వేగుతాయండి. సో ముందు కలపకుండా విడివిడిగా వేయిస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్ లో వేగినాక రెండు కలిపేస్తున్నాను. ఆ తర్వాత ఈ లోపల నాకు అన్నం కూడా అయిపోయిందండి. సో ఇది చూడండి, కొంచెం ఇలా నలుపుతున్నట్టు బియ్యాన్ని ఇట్లా నలపండి. చాలా చాలా వంటలండి. మా అమ్మ అయితే ఆఖరికి బెండకాయ కూర, క్యాబేజీ కూర కూడా కుక్కర్ లో చేసేసిద్ది. నెక్స్ట్ టైం అది గ్యారంటీగా మీకు చెప్తాను. మా అమ్మమ్మ అయితే పాయసం కూడా, సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం ఉడకదని అది కూడా కుక్కర్ లో వండిద్దండి. భలే భలే ఇంట్రెస్టింగ్. నేనైతే పాస్తా కూడా కుక్కర్ లో వండేస్తాను. సో బెల్లం అంతా కరిగేదాకా పొయ్యి మీద ఉంచుకోండి. మీకు ఇది కొంచెం గట్టిగా ఉందంటే, ఎందుకంటే కాసేపు అయితే గట్టిగా ఉంటది, కొంచెం పాలు కానీ నీళ్లు కానీ పోసుకొని అటు పెట్టుకోండి. ఫినిషింగ్ ఆఫ్ విత్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్, రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకోండి. ఇవాళ రథసప్తమి అని దేవుడికి చిక్కుడుకాయ రథం చేసేసి నైవేద్యం సమర్పించేశానండి. పూజ కూడా చేసేసుకున్నాను. మా ఈ కుక్కర్ సిరీస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్. బై బాయ్.